హలో డార్లింగ్స్, చాలా రోజులైంది కదా. ఏమైంది, ఎవరు ఏంటి అనుకుంటున్నా. మా డాడీ ఇంకా మా తమ్ముడు యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ప్రతి సంక్రాంతి హాలిడేస్కి అండ్ దసరా హాలిడేస్కి టెంపుల్స్కి వెళ్ళడం మా అలవాటు అనమాట, సెంటిమెంట్ కూడా. సో ఈ సంక్రాంతి హాలిడేస్కి ఎక్కడ వెళ్దామో అర్థం కాలేదు. సో యాదగిరిగుట్ట బెస్ట్ అనిపించింది. సో యాదగిరిగుట్టకి అయితే పోతున్నాము. కార్ ఉంది కానీ కార్లో 6-7 మెంబర్స్ అంటే పట్టదు. 5 సీట్ కారే, 5 మెంబర్స్ వచ్చినది. సో అందుకే బస్సులో పోదామని డిసైడ్ అయినాము. ఇక బస్సు అయితే దొరికేసింది. అర్ధగంట వెయిట్ చేసేసరికి బస్సు దొరికింది. బస్సు ఎక్కినాం, పోతున్నాం. ఇక పోతుంటే కొన్ని థియేటర్స్ కనిపించినాయి, కొన్ని నాకు ఇష్టమైన మాల్స్ కనిపించినాయి. ఉప్పల్లో ఈ బ్రిడ్జ్ ఉంటుంది, ఈ బ్రిడ్జ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ కూడా దిగుదాం అనుకున్నా, కానీ లేట్ అయితే అని ఫొటోస్ కూడా దిగలేక. నెక్స్ట్ వెనకాల కనిపిస్తుంది కదా, ఫస్ట్ వెనకాల ఉన్నది మా మమ్మీ అండ్ డాడీ, వెనకాల ఉన్నది మా పెద్ద డాడీ అండ్ మా పెద్ద మమ్మీ. సో మా తమ్ముడు, మేము 6 మెంబర్స్ అయితే పోతున్నాము టెంపుల్కి. ఇక బస్సు కోసం వెయిట్ చేసి బోర్ కొడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పైన వచ్చే మెట్రోలో తీసుకుంటూ వస్తున్నా. ఒక బస్సు వచ్చేసరికి ఒక ½ an hour అట్లా ఉంటుంది. సో ఫైనల్గా యాదగిరిగుట్టకి అయితే వచ్చేసినాము. మనము గుట్టపైకి అయితే పోలే, ఇంకా బస్ స్టాప్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ స్నానం చేసి పైకి పోవాలన్నమాట. ఎండ అయితే మామూలుగా కొడుతుంది. 2 రోజులు చలి పెట్టింది, ఇప్పుడు ఎండ కొడుతుంది, కానీ మరీ అంత తినలేదు. సో ఒక డ్రింక్ అయితే వేసేసినాము, ఎందుకంటే మార్నింగ్ అయితే ఏం తినలే. డార్లింగ్స్, ఇక్కడ స్నానం చేయాలంట. ఇక్కడ స్నానం చేసిన తర్వాత గుట్ట పైకి పోవాలంట. అందుకే ఇక స్నానం చేయడానికి వచ్చేసినాను. చూస్తున్నాను కదా, ఇక్కడ పైకి వెళ్తే ఉంటుంది అనమాట, స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది. కానీ స్విమ్మింగ్ పూల్ కాదు, మీకు ఇప్పుడు చూపిస్తా. డార్లింగ్, పైకి అయితే వచ్చిన, ఇప్పుడే కొంచెం కూర్చున్నా. 2 బ్యాగులు ఇంటికాంచి మోసుకుంటా నేను వచ్చిన. ఇప్పుడే జర బ్యాగ్ పక్కన ఉంటే ఇప్పుడు జర కూర్చున్నా కొంచెం. ఇప్పుడు ఇక్కడ స్నానం చేయాలంట. ఇగో ఇక్కడే స్నానం చేసి దాని తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని టెంపుల్లోకి వెళ్ళాలంట. సో నేనైతే ఇప్పుడు స్నానం చేయడానికి పోతున్నా. డార్లింగ్స్, ఇప్పుడే స్నానం చేసిన, స్విమ్మింగ్ పూల్లోకి పోయినా. చాలా నీరు, కానీ ఎట్లనో తెలియదు. ఆ నీళ్ళ లోపల పోగానే అంత సలేం పెట్టలే, కానీ ఫస్ట్లో అయినప్పుడే చలి పెట్టింది. సో అందరు ఇక్కడే స్నానం చేయాలి, స్నానం చేసి పోవాలి, డ్రెస్ చేంజ్ చేయాలి. డార్లింగ్స్, వైట్ షర్ట్ వేసుకున్నా. నేను ఏ టెంపుల్కి పోయినా వైట్ షర్ట్ మాత్రం పక్కా ఉంటుంది, అది నా సెంటిమెంట్. వైట్ ఎట్లుందో కామెంట్ చేయండి. సో అయిపోయింది, ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం. ఇక ఇప్పుడు బస్సు ఎక్కి వేరే బస్సు ఎక్కాలి. 5 minutes వరకు వెయిట్ చేయాలి. ఆ బస్సు ఎక్కి కొండపైకి తీసుకుపోతుంది అనమాట. ఇక 5 minutes వెయిట్ చేసిన తర్వాత బస్సు అయితే అంత లేట్ చేయలే, కానీ పోగానే బస్సు అయితే దొరికింది. సో బస్సు అయితే ఎక్కేసినాము. ఇప్పుడు కొండపైకి పోతున్నాం అన్నమాట. వ్యూ మాత్రం హైలైట్ ఉంది విండోస్ నుంచి కొండపైకి పోతున్నప్పుడు. డార్లింగ్స్, కొండపైకి అయితే వచ్చేసినాము. ఇప్పుడు దర్శనానికి పోవాలి. సో ఫోన్ ఇక్కడే సబ్మిట్ చేయాలి. సో దర్శనానికి వచ్చిన తర్వాత కలుద్దాం, ఓకేనా. డార్లింగ్స్, దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది. 2 hours 2.5 hours లైన్లో వెయిట్ చేసి ఇప్పుడు అయితే ఫుల్ ఇది అనిపిస్తుంది. ఏం తినలే, ఏం తాగలే, అట్లనే ఇక వెయిట్ చేసి ఉన్నాం. డాడీ ఇంకా తమ్ముడు ప్రసాదం తినకి పోయారు. సో ½ an hour అయినా కూడా రాలే. ఇప్పుడు వాళ్ళ కోసం పోవాలి మళ్ళా. సో మెల్లగా అట్లా తిరిగిన, అటు ఇటు కొంచెం చూసిన, ఫోటోలు దిగినాము. తర్వాత టెంపుల్ వ్యూ మాత్రం హైలైట్ ఉన్నది. కొంచెం అట్లా తిరుగుతున్నాయి ఇంకా టెంపుల్ దగ్గరే. డార్లింగ్, ఈ వ్యూ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, కానీ నాకు మైండ్లో ఒకటే మ్యూజిక్ కొడుతుంది. ఇక టెంపుల్ వెస్ట్ సైడ్ అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది, మన సిటీ అంతా. సో ఆ వ్యూ చూడడానికి అయితే వచ్చినాము. ఇక వ్యూ ఇక్కడ నుంచి ఫోటోలు మబ్బుగా మస్తు ఫీల్ మంచిగా అనిపించింది. ఫ్యామిలీతో రావడం మస్తు హ్యాపీ అనిపించింది. సో ఫ్రెండ్స్తో వస్తే ఇంకా బాగుంటుండే, కానీ ఫ్యామిలీతో రావాల్సిన టెంపుల్ ఇది. డార్లింగ్, ఇది ఏమో తెలియదు, కానీ టెంపుల్కి పోతే బాడీలో ఒక ఫీల్ వస్తుంది అనమాట. మీకు వస్తుందా రాదా కామెంట్ చేయండి. ఇవి చూస్తే నాకు ఒక మేమ్ గుర్తొస్తున్నది. వావ్, నైస్. సో ఇప్పుడు టెంపుల్ నుంచి అయితే బయటికి పోతున్నాము, బస్ కోసం వెయిటింగ్. ఒక చాయ్ తాగేసినాం, బూస్ట్ మా తమ్ముడు తాగిండు.
సో ఇప్పుడు బస్సు వస్తే బస్సు ఎక్కి మళ్ళీ కొండ కిందకి పోవాలి. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ బస్ మార్చాలి. అక్కడి నుంచి సీదా ఉప్పల్ పోయి ఉప్పల్లో మళ్ళీ బస్ ఎక్స్చేంజ్ చేయాలన్నమాట. ఫస్ట్ కింది బస్సు అయితే ఎక్కేసినాము. ఇప్పుడు అంత రష్ లేదు, మంచిగా సీట్ దొరికింది, మంచిగా కూర్చున్నాము. తర్వాత నెక్స్ట్ ఉప్పల్ బస్ ఎక్కేసి ఇక స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇది సీదా ఉప్పల్కి పోతుంది అనమాట. ఉప్పల్ నుంచి నెక్స్ట్ బస్ ఎక్కితే మన ఇంటి బస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ ఇంటికి పోయే ముందు డిన్నర్ అయితే కంప్లీట్ చేయాలని ఇక్కడ ఒక రెస్టారెంట్కి అయితే వచ్చినాము. తినేసి దాని తర్వాత ఇంటికి పోతాం అనమాట. డలింగ్స్ డిన్నర్ అయితే అయిపోయిందనమాట. స్వీట్ పాన్ తీసుకున్నా. అంటే నీళ్ళు తిన్న తర్వాత స్వీట్ పాన్ తినడం నాకు ఇష్టము, అలవాటు అయిపోయింది. అట్లా వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయినాము. సో అంతే డార్లింగ్స్, ఇంకా మన బ్లాగ్. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, జర మీరు సపోర్ట్ చేయండి. మీరు కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు.